ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ప్లకార్డులతో అసెంబ్లీ లాబీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో కూడా లాఠీచార్జ్ చేస్తారా అంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్ధాలు అదే అసత్యాలు ఇవాళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఇవాళ గవర్నర్ గారితో పలికించడం, అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు. కానీ వాస్తవంగా చూస్తే ఇవాళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి 4-5 తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్ గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు మరొక్కసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని ఉపయోగించుకోవడం చాలా సిగ్గుచేటు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈ రోజు అసెంబ్లీలో ప్రసంగించారు, దానిపై ప్రధానంగా టీడీపీ శ్రేణులు ఏమని ఆరోపిస్తున్నారు? హరీష, గవర్నర్ ప్రసంగాన్ని తప్పులు తడగ్గా టీడీపీ అభివర్ణిస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగించేటప్పుడే తమ నిరసన కూడా అసెంబ్లీలోనే తెలిపారు, నినాదాలు కూడా చేశారు. ఏదైతే జగన్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు జరగట్లేదు, గవర్నర్ ప్రసంగం అంతా కూడా తప్పులు తడక్క రాసిచ్చారు గవర్నర్ కి అని తీవ్ర స్థాయిలో టీడీపీ సభ్యులు అయితే మండిపడుతున్నారు. అందరూ కూడా ప్రసంగం మధ్యలో లేచి బయటికి రావడం జరిగింది. ఏదైతే లాబీల్లో కూడా నిరసన ప్రదర్శనకి దిగారు, అయితే మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ పై కూడా టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరసన తెలపాల్సిందే అని చెప్పి టీడీపీ పట్టుపట్టడంతో మార్షల్స్ అడ్డుకోవడంపై వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీని నియంత్రితంగా నడుపుతున్నారని చెప్పి మండిపడ్డారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం ఇది ఆఖరి అసెంబ్లీ సెషన్ అయినా కూడా దీంట్లో కూడా వాస్తవాలు లేవు. గత 4 సంవత్సరాల నుంచి కూడా మభ్యపెట్టారు, అన్ని అవాస్తవాలతో చేస్తూ ఉన్నారు. ఏదైతే మద్య నిషేధం విధించే ముందుకు పోతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రధానంగా అది కూడా అమలు నోచుకోలేదు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చారు, అది సాధ్యమయ్యే పని కాదు, ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, ఏ విధంగా ముందుకు పోతారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఏదైనా అన్ని అంశాల్లో చాలా తీవ్ర స్థాయిలో ఏదైతే వైసీపీ వైఖరిని ఎండగడుతూ ఉంది. మీడియాతో కూడా టీడీపీ సభ్యులు శాసనసభ పక్షం అంతా కూడా మాట్లాడుతుంది. దీనికి వ్యతిరేకంగా బీఎస్సీని కూడా బైకాట్ చేశారు. కొద్దిసేపటి క్రితం బీఎస్సీ జరిగితే టీడీపీ దానికి వెళ్ళలేదు. ప్రతిపక్షాల సభ్యుల గొంతు నొక్కుతున్నారు, మా సమస్యలని అసెంబ్లీలో మాట్లాడినట్లేదు అని చెప్పి బీఎస్సీకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదని అని తీవ్ర స్థాయిలో మండిపడుతూ స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఉదయం వచ్చేటప్పటి నుంచి కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ సభ్యులు అయితే తమ నిరసన అయితే కొనసాగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం జరిగే అంతసేపు కూడా నినాదాలు చేస్తున్నారు. చివరిలో గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేసి బయట కూడా నిరసన తెలిపారు. ఎస్ రవిచంద్, అంటే మనం చూసాం ఏదైతే ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో ఆయన తెలిపారు. అయితే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతోంది. అంటే దీనిపైన ఇటు టీడీపీ నేతలు ఏమని చెప్తున్నారు? అంటే టీడీపీ సభ్యులు చెప్తున్నారు, ఈ రోజు వరకు ఏదైతే శాసనసభలో నుంచి బయటికి వచ్చేశారో ఇది ఈ రోజు ఉమ్మడి సభ జరుగుతుంది. మరోవైపు 12 గంటలకి శాసన మండలి కూడా ఉంటుంది. అయితే ఈ రోజు టీడీపీ సభ్యులు అక్కడ కూడా హాజరు కారు. అయితే రేపు మాత్రం సభకి హాజరవుతామని చెప్తున్నారు. రేపు సభకి హాజరయ్యి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎందుకంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు చర్చ ఉంటుంది. ఆ సందర్భంగా ప్రతిపక్షానికి కూడా కొంత సమయం కేటాయిస్తారు. అది వినియోగించుకొని ప్రభుత్వ వైఖరిని మేము శాసనసభలోనే ఎండగడతాం అంటున్నారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా మేము ప్రభుత్వ తీరుని ఎండగడతామని చెప్తున్నారు. ఏదైతే గత ఎన్నికల ముందు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఏవి కూడా అమలు జరపలేదు. ఇప్పటికే టీడీపీ ఒక షార్ట్ షీట్ ను కూడా రిలీజ్ చేసింది నిన్నే. వైసీపీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటికి సంబంధించి ఆ షార్ట్ షీట్ మొత్తాన్ని కూడా అసెంబ్లీలో కూడా చదవాలని దానిలో ముఖ్యాంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కూడా
టీడీపీ నిర్ణయం తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా రేపు హౌస్ కు వచ్చిన తర్వాత Okay. గవర్నర్ తీర్మానంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద తమకు వచ్చే అవకాశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటాం, అధికార పార్టీని అసెంబ్లీ వేదిక తూర్పారబడతామని టీడీపీ చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.